దృశ్యాన్ని ముందే తెలుసుకున్నటువంటి రైతుకు అవగాహన వచ్చి కూడా 3 బోర్లు ఇప్పటికే మనం చూస్తున్నాం. బోర్లు కూడా ఎంచుకున్నా కానీ పూర్తిగా నీరు తేమ కూడా లేకపోవడంతో 3 బోర్లు దాదాపుగా వేసినా కానీ రానటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రైతులందరూ కూడా ఉన్నారు. అసలు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఏ విధంగా మరి పంట నష్టం జరుగుతున్నటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం సార్, నా పేరు రాము, రాగడప గ్రామం, రాగడప ఉప సర్పంచ్. నేను ఒక 5 ఎకరాలు కౌలు చేసిన. ఇక్కడనే మా చుట్టుపక్కల అందరూ మేము రిలేషనే, వాళ్ళు కూడా తలా 5 ఎకరాలు చేసిరు. మొత్తం తలా 5 ఎకరాలు, ఇప్పుడు మొత్తం 15 ఎకరాలు 20 ఎకరాలు ఒకటే బిట్టు. సుంకరబైన రామలింగం, సుంకరబైన సైదయ్య, డాక్టర్ ఆర్ఎంపి పులి శ్రీనివాస్, ఈ 15 ఎకరాలు ఒకటే బిట్లా దాదాపు ఒక్కొక్క రైతు వచ్చేసి 2-3 బోర్లు వేసిరు, అయినా పడలేదు. నేను ఒక హోదాలో ఉండి కూడా నేను కూడా పిలిపిస్తే వాళ్ళు వచ్చారు, గౌరవంగా వచ్చి చేసిన. వాళ్ళకి నష్టమైంది. ఒక్కొక్క బోరు వేస్తే ఇలా 40,000 50,000 అవుతుంది. ఒక్కొక్క రైతు వచ్చేసి 5 ఎకరాల పేరు మీద 3-4 బోర్లు వేసిరు, వాళ్ళకి 2 లక్షలు నష్టం. ఇటు మేము కౌలు రైతు చేసిన వాళ్ళు మాకు కూడా 2-3 లక్షలు నష్టం అయింది. దయచేసి ప్రభుత్వం గుర్తించి మా యందు రైతు నష్టపోవన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏదో పెట్టుబడి సాయం చేయగలరని ఆశిస్తున్నాం. దాదాపు ఒక్కొక్క రైతు ఇలా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తారు. పడ్డ బోరు కూడా పోతుంది. వాటిలో ఇన్ని నీళ్ళన పడితే ఒక బోరు పారిస్తా ఉద్దేశంతో ఎన్ని బోర్లు వేసినా పడడం లేదు. మా ముందు దయ ఉంచి కొద్దిగా ఏదైనా ఆదుకోవాలని సహకరించాలని ప్రభుత్వాన్ని మేము మరీ కోరుతున్నాం. కౌలు రైతు కొద్దిగా ఆదుకుంటేనే వ్యవసాయం అనేది ముందు రోజులు భావితరాలకి ఒక పునాది అయింది. ఎందుకంటే భవిష్యత్తులో వ్యవసాయం చేసే రైతు కూడా ఉన్నారండి. ఇలా నష్టపోయి చేయాలంటే ఎవరు చేయరు. ఏదో షాపులను ఏదైనా షాపులలో ఉన్న బతికిన 10,000 వస్తున్నాయి. ఇలా పొలాన్ని అంటు పెట్టుకొని ఉండి గ్రామాలలో ఉండి చేసి ఇలా నష్టపోతే రానున్న భవిష్యత్తులో భారతదేశంలో వ్యవసాయం అనేది కరువు అవుతుంది. వ్యవసాయం చేస్తానికి ఒక మనిషి అనేది కూడా ఉండడు. అది గుర్తించి ప్రభుత్వం దయచేసి కౌలు రైతులను ఆదుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సహకరించిన వాటిలైనా సహకరిస్తే ఉన్నోళ్ళు గిట్ట కొద్దిగా బతుకుతారు. ఇప్పటికే చాలా పొలాలు పోయినాయి అని బాధపడుతారు. నీళ్లు గిట్ట సౌకర్యం లేదు, బోర్లు గిట్ట ఎండిపోతున్నాయి. దానికోసం ఏదైనా ప్రభుత్వం నీళ్ళు ఇడిచే ప్రయత్నమో లేకపోతే నష్టపరిహార ప్రయత్నమో ఏదో ఒకటి చేసేది మాకు ఉపయోగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నమస్కారం సార్, మాది రాగడప గ్రామం. నా పేరు దేవలపల్లి సైదాచారి. మాదొక ఈ ఏరియాలో ఒక 10-15 ఎకరాలు 20 ఎకరాల దాకా ఎండిపోతుంది. వాస్తవంగా అయితే ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు, మీరు చూడండి. బోరు కూడా వేసినాం, ఒక 4-5 బోర్లు వేసినాము. ఆ బోర్లు కూడా ఎండిపోయినాయి. మాకు పరిస్థితి అసలు చాలా ఘోరంగా ఉంది. దయచేసి మీరు ఏమన్నా ఆర్థిక సహాయం కానీ ఏదన్నా కానీ మీరు ఇస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి నీరు వదిలితే కొద్దిగా బాగుంటుందని చెప్పి మాకు ఆశిస్తున్నాం సార్. మేము మరి రెండోసారి చేయమంటే మీరు ఎందుకు వేసినారు పంట అంటే మాకు బోర్ల ఆధారం బట్టి వేసినాం సార్. మేము ఆ బోర్లు కూడా కొద్దిగా వస్తాయని అనుకున్నాం, కానీ ఆ బోర్ కూడా వచ్చే పరిస్థితి లేదు. వేసినాం, ఒక 4-5 బోర్లు వేసినాం. 250, 300 దాకా వేసినాం. కానీ ఆ వాటర్ కూడా మాకు సరిపడలేదు. లేక మేము చాలా పెట్టుబడి పెట్టారు బోర్లకి. మేము దాదాపు ఒక్కొక్క బోర్కి వచ్చేసి 50,000 60,000 దాకా పెట్టినామండి. 4 బోర్లు అట్లా 5 బోర్లు వేసాము. మీరు దాన్ని బట్టి ఒక్కొక్క రైతు 4-5 బోర్లు వేసామండి మేము. ఇప్పుడు సాగర్ ఎడమకాల పక్కనే కదా మీకు, నది దగ్గరనే. అవును, సాగర్ దగ్గరనే. భూగర్భ జలాలు ఎందుకని రావట్లేదు? ఇప్పుడు ఉందా ఈ పరిస్థితి? ఈ పరిస్థితి ఇప్పుడు ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు ఇంతవరకు అయితే రాలేదు. ఒకసారి ఇడిచారు కానీ అది మా దాకా కూడా రాలేదు. వాటర్ రాలే మాకు. వాటర్ అక్కడ పైదాకానే వచ్చేసినాయి. ఇక్కడ దాకా అయితే మాకు నీళ్ళు అందలేదు. ఇంకేమన్నా మీరు దయదలిసి, ప్రభుత్వం దయదలిసి ఏమన్నా వదిలితే మా దాకా ఒక వారం 10 రోజులు ఆశిస్తున్నామని చెప్పి మేము చేస్తాం. బతుకుతాయి సార్. బావులు బోర్లు కొద్దిగా ఊడితే కొద్దిగా మాకేమైనా ఆధారం ఉంటాయని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు రైతుల యొక్క మనోగతాన్ని కూడా మనం విన్నాం. ఇక్కడ భూగర్భ జలాలు ఎప్పటికి కూడా పుష్కలంగా ఉంటాయి. కృష్ణానది పక్కనే కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ నాగార్జున సాగర్ కూడా దగ్గరగానే ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఎప్పుడు కూడా ఇక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ముదిమాణిక్యం కింద ఉన్నప్పటికీ ఆ నీరు రాకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలతో బోర్లు బావుల సహాయంతో ఇక్కడ వ్యవసాయాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లోనే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆ విధంగానే భూగర్భ జలాలు ఉంటాయి, పంటలు పండుతాయని దాదాపు వారికి ఉన్నటువంటి దాదాపు 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా పూర్తి పంటను ఇక్కడ సాగు చేయడం జరిగింది. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడం మనం ఇంత ముందుకు చూసినట్లుగానే బోర్లు ఒక్కొక్క రైతు 3 నుంచి 4 బోర్లు వేస్తున్నటువంటి పరిస్థితి.
బావులు కూడా పాత బావులు కూడా పూడికలు తీసినా కానీ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో ఇక్కడ పంట పొలాలు పూర్తిగా నష్టపోతా ఉన్నారు. మొత్తం ఎండిపోయినటువంటి నెర్రెలు బాసినటువంటి పరిస్థితులు కూడా మనం ఇందాక చూసినాము. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకి పాలేరుకు తుమ్మల నాగేశ్వరరావు తీసుకెళ్లి అక్కడ స్టోరేజ్ చేసుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇక్కడ సాగర్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతానికి కూడా నీటిని ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని ఇక్కడ రైతాంగానికి ఇక్కడ పూర్తిగా రైతు వ్యవసాయం మీదనే ఆధారపడి 90% ప్రజలు ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రాంతమైనటువంటి ఈ ఆయకట్టు ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడడం అనేది ఇది మొట్టమొదటిసారి ఎండిపోవడం అనేది. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వెంటనే స్పందించి వీరికి ఆర్థిక సాయము లేదా నీటిని ఒక వారం రోజుల్లో ఇంకా అనేక మంది పొలాలు ఎండిపోవడానికి దగ్గర పడతా ఉన్నాయి. వారం రోజుల్లో ఎండలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో వాతావరణ పరిస్థితులు కూడా ఎక్కువ వేడి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి 100 ఎకరాల పొలాలు కూడా ఒక వారం రోజులు అయితే పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినటువంటి నేపథ్యం రైతులకు ఎంతో అనుభవంతో చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి మంత్రులు, స్థానిక మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించి రైతాంగానికి ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఎడమ కాలువలో ఉన్నటువంటి మేజర్లకు ఈ చెరువులు నింపి వెంటనే ఇక్కడ స్టోరేజ్ చేసినట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయి. పెరిగి వీరి యొక్క బావులు బోర్లలో కూడా నీటి ఊట పెరిగి పంటకు నష్టం జరగకుండా పంటలు ఎండిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం కూడా రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించాలి. దూరదృష్టి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రికి ఉన్నటువంటి దూరదృష్టి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు లేదనేది కూడా రైతులు చెప్తా ఉన్నారు. రానున్నటువంటి 2 నెలల్లో కూడా తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. భూగర్భ జలాలు మొత్తం కూడా ఇంకిపోవడంతో బోర్లు బావులు అన్నీ కూడా ఎండిపోవడంతో గ్రామాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఇది కృష్ణపట్టి ఏరియా పూర్తిగా ఫారెస్ట్ ప్రాంతమైనందున భూగర్భ జలాలు ఏమాత్రం ఇంకిపోయినా తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే స్పందించి సాగర్లో ఉన్నటువంటి ఎడమ కాలువ ద్వారా ఈ మేజర్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు అన్నీ కూడా స్టోరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని రైతాంగం కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎండిపోయినటువంటి పంట పొలాలకు నష్టపరిహారాన్ని చెల్లించి రైతులను ఆదుకోవాలి. లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. దీంతో కౌలులు కూడా చేసుకొని కౌలు రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బంధును అందిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు స్పందించి వెంబటే కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వారిని ఆదుకోవాలి. లేదంటే వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనే అభిప్రాయం కూడా రైతాంగం చెప్తున్నారు. ఈ ప్రాంత ప్రజల రైతుల యొక్క మనోగతాలను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఎడమ కాలువ నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.